ప్రైజ్ లాట్. రెండవ రాకడను గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. నోవహు దినాల్లో జరిగినట్లుగానే మరి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు మనందరికీ తెలిసినవే. నోవహు దినాల్లో ఏం జరిగింది అంటే, నోవహు మాత్రమే నీతిమంతునిగా జీవించాడు, నీతిమంతునిగా దేవుని దృష్టికి కనిపించాడు. లోకమందంతటా కూడా పాపం నిండిపోతూ ఉంది, కానీ నోవహు మాత్రము దేవునికి భయపడి దేవునికి విధేయుడై నీతిమంతునిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆ జీవితాన్ని బట్టి నోవహుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహుతో దేవుడు మాట్లాడారు. ఓడను చేసుకోమని నోవహుతో చెప్పారు. నోవహు ఆ మాటలను విశ్వసించాడు, దేవుని మాటను నమ్మాడు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము ఓడను సిద్ధము చేసుకున్నాడు. లోకము గురించి ఆలోచించలేదండి. లోకం గురించి ఆలోచించుంటే నేను ఇప్పుడు ఓడ చేసుకుంటున్నాను కదా, ఈ ఓడను చూసి ఎంతమంది నవ్వుతారో అని చెప్పి తను ఆలోచించి లోకానుసారంగా దేవుని మాటకు లోబడక లోకానుసారంగా ఉన్నట్లయితే నిజంగా ఓడను తయారు చేసుకునేవాడు కాదేమో. ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఉన్నారు. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నేను నమ్ముతున్నాను, ఆయన నన్ను రక్షిస్తాడు, నన్ను నిత్యరాజ్యానికి చేరుస్తాడు అని అంటున్నారు, కానీ అందరిలో ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. మరి ఇలా భయపడుతూ నువ్వు కూర్చుంటే మరి ఆ జల ప్రళయంలో ఎలాగైతే కొట్టుకొని పోబడ్డారో అలాగే దేవుని రాకడ సమయంలో విడువబడతావని కూడా గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో దేవుని గురించినటువంటి విషయాలను ఒప్పుకోవడానికి నువ్వు ఏమాత్రము సిగ్గుపడినట్లయితే దేవుడు కూడా నీ పేరును గురించి, అంటే నీవు ఎవరో అని చెప్పడానికి కూడా ఆయన సిగ్గుపడతారు. అసలు నిన్ను ఒప్పుకోడండి, మిమ్మల్ని ఒప్పుకోడు, మీరు నా బిడ్డలు అని ఒప్పుకోడు. ఇది సత్యం. నోవహు దినాల్లో జరిగేటువంటి పరిస్థితులన్నీ చెప్పినా కూడా జనాలు విశ్వసించక మరి వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆస్తులు చేర్చుకోవడానికి, వివాహాలకి ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ మరి చాలా ఇంట్రెస్ట్గా లైఫ్ని జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ దినం రానే వచ్చింది. ఏమాత్రము వారు నమ్మనటువంటి కార్యాలు అప్పుడు ఖచ్చితంగా జరిగాయి. వాళ్ళు ఏవైతే నమ్మకుండా ఉన్నారో అవి జరిగాయి. జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో మిగతా వారందరూ కూడా, నమ్మనటువంటి వారందరూ కూడా నశించిపోయినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు నోవహు ప్రకటించినట్లుగా ఇదిగో జలప్రళయం రాబోతుందని ఆ ఓడను చేసినంత దినాలు ఆయన స్వార్థ ప్రకటించే ఉంటాడు. మరి ఆ దినాల్లో ఆయన ప్రకటించినట్లుగా ఇప్పుడు ఆ యొక్క రెండవ రాకడను గురించినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు, లేఖనాల్ని ధ్యానించేటువంటి వారు, సేవకులైనటువంటి వారు బోధిస్తూ ఉన్నారు. రెండవ రాకడ, యేసుక్రీస్తు రానయ్యున్నారు, మారు మనసు రక్షణ అనుభవంలోనికి రండి అని చెప్పి మరి పిలుస్తూ ఉన్నారు, దేవుని దగ్గరికి రండి అని. వాళ్ళని చూసి ఎగతాళి చేసి నవ్వుతూ ఉన్నారు కదా. నోవహును కూడా అలాగే ఎగతాళి చేసి నవ్వుతూ ఉండుంటారు. మరి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉన్నంత మాత్రాన అవి జరగవలసినవి జరగకుండా పోయాయా? అతన్ని పిచ్చివాడు అనుకున్నారు, కానీ ఆఖరికి ఎవరు పిచ్చివారయ్యారు? ఎవరు మరణానికి వెళ్ళిపోయారు? మరణం కొరకు ఎవరు సిద్ధపడ్డారు? జీవానికి ఎవరు సిద్ధపడ్డారు అని మనం ఆలోచించినట్లయితే, దేవుని మాటను నమ్మి ఓడను సిద్ధపరచుకున్నటువంటి నోవహు, తన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపించుకున్నటువంటి నోవహు కుటుంబము మరి రక్షణలోనికి వెళ్ళారు, రక్షింపబడ్డారు. దేవుని మాటగా లోకంలో ప్రకటిస్తున్నటువంటి సేవకులను చూసి వెక్కిరింతల పాలు చేస్తున్నటువంటి ఓ ప్రజలారా, మీకందరికీ ఇదే ఆహ్వానము. పరలోక రాజ్యము సమీపించి ఉంది, ఆయన రానయ్యున్నాడు. ఆయన వచ్చిన దినములలో మరి మీరు ఎంత బ్రతిమలాడినా చేర్చుకోడు. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి వారైనా మీరు, ప్రభువా నీ రాకడలను జ్ఞాపకం చేసుకొని ఆ సిలువలో వెరలాడుతున్నటువంటి ఆ స్థితిలో ఆ దొంగ చేసినటువంటి ప్రార్థన, నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆ దొంగతో ప్రభువు చెప్పారు. మరి అలాగే మనము కూడా ఈ సమయంలో విశ్వసించినట్లయితే ఆయన రాజ్యములోనికి చేరేటువంటి అవకాశం నిశ్చయముగా మనకుంది. ఆయన నిజరక్షకుడని,
ఆయన సర్వ సృష్టికర్త అని, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు తన్ను తాను సిలువకు ఆయన అప్పగించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారై యేసుక్రీస్తు ప్రభువే నిజరక్షకుడని ఆయన వైపు చూచినట్లయితే, మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లయితే నిశ్చయముగా ఆయన తన రాజ్యములో చేర్చుకుంటాడు. అది మాత్రం కాదండి, క్రైస్తవులారా, క్రైస్తవులైనటువంటి మనము కూడా నిర్లక్ష్యంగానే ఉన్నాం. ముందున్నటువంటి విశ్వాసం, ముందున్నటువంటి పోరాటం, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి ఏవి కూడా లేవు, అన్నీ సన్నగిల్లిపోయాయి. ఒకసారి మన జీవితాలను చక్కబరుచుకుందాం. నోవహు దినములను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రయాసపడ్డాడు, ఆయన ప్రయాసకు ఫలితము ఆయన రక్షింపబడ్డాడు. అలాగే దేవుని రాకడ వరకు కూడా ఓర్పుతో, సహనముతో మన కలిగేటువంటి పరీక్షలను నిమిత్తము వెనుదిరిగిపోక దేవుని వైపు సాగేటువంటి వారికి నిశ్చయముగా మహిమ ఘనత కలుగుతుంది. ఆ మహిమ ఘనతకు కారణము, ఆ మహిమ ఘనత మనం పొందుకున్న తరువాత నిశ్చయ రాజ్యంలోనికి మనం చేర్చబడతాం. అది నిశ్చయము. పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ఒకసారి ధ్యానిద్దామా? 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. క్రైస్తవులైనటువంటి వారికి ఆనందం ఏంటి? వాళ్ళ నిరీక్షణను బట్టి వారి ఆనందము. ఆ నిరీక్షణ ఏంటి అంటే, నిత్యరాజ్యానికి నేను వెళ్ళి చేరుతాను, నా నిత్యరాజ్యములో నా తండ్రితో నేను ఉంటాను అనేటువంటి ఒక గొప్ప ఆనందము ప్రతి క్రైస్తవునిలో ఉంది. మరి ఆ యొక్క ఆనందము మీరు ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క భూసంబంధమైనటువంటి జీవితంలో కొంతకాలము మీకు శ్రమ, కొంతకాలం మీరు శ్రమలు, శోధనలు అనుభవించక తప్పదు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఇవి అనుభవించాలి అని అడిగితే, దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు కలుగుట కొరకు, మహిమ ఘనత కలుగుటకు అవన్నీ కూడా ఒక కారణముగా ఉంటాయి. మన విశ్వాసము పరీక్షింపబడతా ఉంది. మన విశ్వాసములో మనం స్థిరులై ఉండాలి. ఆఖరి వరకు ఎవరైతే సహిస్తారో, ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారి నిత్య రాజ్యములో చేరడానికి తగినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ఆ జీవ కిరీటం మీ సొంతం కావాలంటే ఈ లోక సంబంధమైన జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము పోరాడి విజయాన్ని సాధించాలి అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నోవహు కూడా మరి తన విశ్వాస పోరాటంలో విజయాన్ని సాధించి ఓడలోనికి ప్రవేశించాడు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. మన విశ్వాసాన్ని చూసి ఎగతాళి చేసేవారు అనేక మంది ఉండొచ్చు, కానీ మన విశ్వాసాన్ని చూసేటువంటి ప్రభువు మనల్ని నిత్య రాజ్యములో మహిమకు, ఘనతకు కారకులుగా నిలువబెడతాడు. అటువంటి గొప్ప నిరీక్షణ మనందరం కలిగి జీవించాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.